నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో సూర్యప్రభ వాహనంతో మొదలైన రథసప్తమి వేడుకలు. వైసీపీ నాయకులు చేపట్టే ఫీజు పోరు కార్యక్రమంపై స్పందించిన నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గోంగడి కృష్ణకు ఘన స్వాగతం. వైసీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించారు. వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. విద్యార్థుల గురించి, రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారన్నారు. వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు, దీక్షలంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది విద్యార్థుల కోసం చేసేది కాదు, వాళ్ళకి టైం పాస్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మెల్లిమెల్లికి జారుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే, రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే, అధికారం పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అదేంటి అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి? మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల. మీరు చర్చించరు, బయటకు వచ్చి మాట్లాడరు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు, దీక్షలు. మేము ఒక పక్కన పనులు చేస్తున్నాం ఆయన చూస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్లు పెంచినారు, పంచుతున్నారు, టైంకి జీతాలు పడుతున్నాయి. లేదు మేము సూపర్ 6 కాలేదని చెప్తారు. ఇంకా పిచ్చోళ్ళకి ఏం చెప్తాం చెప్పండి. రెండోది, లోకేష్ అన్న గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చినారు. ఒక పక్కన జీవో చూపించి మార్చి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం, దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు మేము ధర్నాకు దిగుతాం. దేనికోసం ధర్నాకు దిగుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు. వీళ్ళు మొత్తానికే మా కొంప మీద పడి చేసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చినట్టు ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు తిట్టుకుంటున్నారు. మేము కాదు, విద్యార్థులు తిట్టుకుంటున్నారు. అరే బాబు, మీరు నోరు మూసుకుని ఇళ్లలో కూర్చోండి బాబు, మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి వస్తాయి అనే నమ్మకం ఈరోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు మొత్తుకుని ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట. అదే చెప్తున్నా కదా, ఏం పని పట్టలేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైంపాస్కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది. మహిళల అండర్-19 ప్రపంచ కప్, ఉమెన్స్ అండర్-19 T20 WCలో అత్యద్భుత ప్రతిభ కనపరిచి పట్ల ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించిన గోంగడి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. మలేషియా నుంచి బెంగళూరు మీదుగా గోంగడి త్రిష ధృతి కేసరి హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా, సో నాట్ అవుట్ వచ్చా. మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము, సో యా ఎప్పుడు ఆమె ఉంటుంది. నేను క్రికెట్ స్టార్ట్ చేసిందే నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాజ్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతుంది.
అమ్మాయిలు కూడా స్పోర్ట్ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిల్ని పంపొచ్చు. అంటే వెదర్ కండిషన్స్ అక్కడ అంటే మేము ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు, ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు. తిరుపతిలో రౌడీయిజాన్ని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పెంచి పోషించింది కరుణాకర్ రెడ్డేనని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. కరుణాకర్ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించలేకనే వైసీపీని కార్పొరేటర్లు వేడుతున్నారని ఆయన చెప్పారు. తన నివాసంలో మీడియాతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదని ఆరోపిస్తున్న కరుణాకర్ రెడ్డి తన పార్టీకి మెజారిటీ ఉంటే ఎందుకు ఓటింగ్కు కౌన్సిలర్లను పంపలేదని ఆయన ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంకు వెళ్తున్న తమను ఎస్వి యూనివర్సిటీ సమీపంలో అడ్డుకొని దౌర్జన్యానికి వైసీపీ నాయకులు దిగారని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు దౌర్జన్యం చేసి ఎన్డీఏ కూటమి నాయకులు దౌర్జన్యం చేశారని కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారనే కానీ నాయకులు కాదన్న వాస్తవాన్ని కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. నేను ఒకటే కరుణాకర్ రెడ్డిని అడుగుతున్నా. గత 20 ఏళ్ళుగా 25 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ తిరుపతిలో జరిగిన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయా? ఎంతమంది కలెక్టర్లు, పోలీస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు మీ వల్ల బలయ్యారు? బై ఎలక్షన్లో కానీ, జనరల్ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ. గత 30-40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు జరుగుతూ ఉంది. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ఎలక్షన్లోనైనా ఏ ఒక్క దబాయింపులు, బెదిరింపులు, చట్టాలకి వ్యతిరేకంగా పోయి అధికారులు అడ్డంగా పెట్టుకొని బలి తీసుకున్నారా? ఒక్క అధికారిని చెప్పండి. మీ పాలనలో గిరీష కలెక్టర్ గారు సస్పెండ్ కావడం లేదా? సిఐలు సస్పెండ్ కావడం లేదా? డిఎస్పీలు సస్పెండ్ కాలేదా? ఇప్పటికి కూడా మీ జరిగిన ఎలక్షన్లో కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి అనేసి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. చెప్పిందే మీరు చెప్పుకొని తిరుపతి ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, తిరుపతి ప్రజలు మీ మాటలు, కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మి ఇంకొకసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఎవరు నిలిచినా గారని గెలుపు ఉండదు. తిరుపతి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్ని వాళ్ళు ఎలా చేయాలనేది కూడా, ఎవరికి ఓట్లు వేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అడ్డదిడ్డంగా గెలవాల్సిందే కానీ న్యాయంగా గెలుపు మీ వల్ల కాదనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇనాం భూములలో, డీకేటీ భూములలో, గవర్నమెంట్ భూములలో తిరుపతి నియోజకవర్గంలో ఎక్కడున్నాయో అవన్నిటిని జల్లెడబట్టి గత ప్రభుత్వంలో నువ్వు నీ బినామీలకు, నీ కార్పొరేటర్లకు కొంతమంది. హైదరాబాద్లోని టీటీడీ ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా హిమాయత్ నగర్ లిబర్టీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి రథాన్ని భక్తులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ లాగారు. ఉదయం 5:30 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ పడమర, ఉత్తర మాడవీధులు కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. మాలయప్ప స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన తర్వాత అర్చకులు ప్రత్యేక హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవలను ప్రారంభించారు.
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన టీటీడీ. తిరుమలలో ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు. ఈ రోజు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు. మంచి అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుంది. అసలు చాలా ఎక్సలెంట్. చాలా మంచిగా దర్శనం అయిందండి. చాలా బాగుంది. ఒకప్పటికంటే ఇప్పటికి చాలా బాగుందండి. హైదరాబాద్ ఇక్కడ లేవు. ఫెసిలిటీస్ అయితే గతంలో చూసాం కదా, అన్ని రోజుగా ఇంకా ఎక్కువ ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు రుద్ర పాదాల వద్ద ఉన్న చతుర్ముఖ సూర్య భగవాన్ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామివారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శ్రీ చతుర్ముఖ సూర్య భగవాన్ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరణ్ గురుకుల్, దేవస్థానం పౌరోహితుడు అర్ధగిరి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుప్పంలో పట్టపగిలే రెండిండ్లలో చోరీ. కుప్పం పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న కుప్పం పట్టణ వాసులు. కుప్పం పట్టణంలో పట్టపగిలే 2 చోట్ల దొంగతనాలు జరిగాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇందులో పట్టణ పరిధిలోని సిరికల్చర్ కార్యాలయ సమీపంలో గల ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంటిలో దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు. గణపతి ఆముద దంపతుల వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఉదయం ఉద్యోగానికి వెళితే సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తామన్నారు. ఈ మధ్య సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడానికి అదునుగా తీసుకున్న దొంగలు సోమవారం తమ ఇంటి బీగాలు పగలగొట్టి దొంగతనానికి దిగినట్లు తెలిపారు. ప్రతిరోజులాగే ఉద్యోగానికి వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చి చూస్తే ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ దొంగతనంలో 2 లక్షల రూపాయల నగదు, 2 కేజీల వెండి, 250 గ్రాముల బంగారు దొంగతనానికి గురైనట్టు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నేను ఎడ్జిటీగా ఎంపీపీఎస్ కంగుంది ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. మా వైఫ్ గరిసబావిలో పనిచేస్తుంది. రోజు యథావిధిగా స్కూల్కి వెళ్ళడానికి 9 గంటలకు ఇంటి బీగాలు లాక్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయాము. 4:30కి పిల్లలు తీసుకుని ఇంటికి రావడంతో తలుపు అంతా డోర్ అంతా లాక్ ఓపెన్ చేసింది. లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలోని నగలు, వెండి అమౌంట్ ఒక 2 లక్షలు, గోల్డ్ 250 గ్రామ్స్ అబోవ్ ఉంది, వెండి 2 కేజీస్ అబోవ్ ఉంది. మొత్తం తప్పు జరిగినది. దయచేసి పోలీసు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. స్కూల్కి వెళ్ళేసి వస్తాము. 9 గంటలకు అంతా స్కూల్కి వెళ్ళిపోతాము. ఈవినింగ్ 4:30కి దా వస్తాము. స్కూల్ నుంచి పాప వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చి చూడగానే ఇల్లు అంతా లాక్ అంతా ఓపెన్ చేస్తుంది, బీరువా అంతా ఓపెన్. 4:20, 4:30 అబోవ్. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. దయచేసి నేను 9 సంవత్సరాలు కష్టపడినంత ఇంట్లో నుండి మొత్తం తీసుకెళ్ళిపోయినాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో రావి వేప చెట్టులకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో రావి చెట్టు సెంటర్ కు ఎంతో చరిత్ర ఉంది. 71వ సంవత్సరాలకు మల్లు కృష్ణ సెంటర్ రావి వేప చెట్టులను పాతారు. ఇవి మహావృక్షాలుగా ఎదిగిన గ్రామస్తులు కూర్చునేందుకు పెద్ద సెంటర్ అయింది. అయితే గత ఏడాది గాలివానలకు ఈ మహావృక్షం నేల కొరిగింది. అప్పటి నుంచి సెంటర్ బోసిపోవడంతో మల్లు కృష్ణ వారసులైన కొటికలపూడి విజయ, సుబ్బారావు, కొటికలపూడి రామకృష్ణరావులు కుమారులు తిరిగి సెంటర్ కు పూర్వ వైభవం తేవాలని నిర్ణయించారు. చెట్లు కూలిన చోటే రావి వేప చెట్టును నాటి ఊరంతా అన్న సమారాధన నిర్వహించారు. సెకండ్ తీసుకున్న తోటికి చాలా టైం పడుతుంది. నిర్మించడం జరిగింది. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు. ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇంత మహావృక్షం ఎక్కడా లేదు. ఈ రావి చెట్టు వల్లే ఈ సెంటర్కి రావి చెట్టు సెంటర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మల్లు కృష్ణమ్మ గారి మనవలైనటువంటి మల్లు కొటికలపూడి విజయ సుబ్బారావు, వారి కుమారులు, వారి మనవలు, మరలా కొటికలపూడి రామకృష్ణ గారి వారి అబ్బాయి పిల్లలు, వారి మనవలు సహకారంతో మరలా ఇది పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత సంవత్సరం గాలివానకి ఈ చెట్టు, ఈ మహావృక్షం కూలిపోవడంతో పునర్నిర్మితం చేయాలనే ఉద్దేశంతో వీరికి కలిగినటువంటి ఈ శుభ సంకల్పమైనటువంటి కోరిక, వీరు మా గ్రామం నుండి భీమవరం వెళ్ళినప్పటికీ కూడా కన్న తల్లిని, జన్మభూమిని ఏకత్వంతో చూస్తూ ఈ పురిటిగడ్డపై వారికి ఉన్నటువంటి అభిమానంతో మరలా మా గ్రామంలో ఈ పునర్నిర్మాణం చేసి మా గ్రామస్తులందరికీ కూడా మంచి ఈ కార్యక్రమాన్ని అన్నదానం చేసి వీరిద్దరి అన్నదమ్ములిద్దరూ కూడా ఎంతో ఈ గ్రామానికి సేవ చేయడం జరిగింది. వీరి సేవలను గుర్తిస్తూ మల్లవరం గ్రామ ప్రజలు అందరూ కూడా వీరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నారు. పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా పెద్దలు మరియు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యుల సమక్షంలో నూతన పాలకవర్గం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు నూతన కమిటీని పెందుర్తి ఏరియాలో ఉన్న
గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘములతో పాటుగా నగరంలో ఉన్న గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నెలకే చిట్టిబాబు పెందుర్తి ఏరియాలో సుమారుగా 500 మంది గిరిజన ఉద్యోగులు స్థిర నివాసులు ఏర్పాటు చేసుకుని ఉన్నారని, చాలా మంది ఏ సమస్య వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని, పెందుర్తి సంఘం ద్వారా కొంతమేరకు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు గతంలో పరిష్కరించామన్నారు. తమ కులస్తులు కుటుంబం సభ్యులు గిరిజన ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు వచ్చినప్పుడు సరైన భవనం లేక రోడ్లపైనే ఉంటున్నారని, వారి కోసం ఒక భవనం కట్టదలిచామని అన్నారు. తమకు గిరిజన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. ఈరోజు పెందుర్తి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సంఘం స్థాపించి 2021లో మేము సంఘాన్ని స్థాపించాం. పెందుర్తి ఏరియాలో ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి మరి పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 500 పైచిలుకు కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అలాగే మరి వివిధ ప్రైవేట్ సెక్టర్లలో కానీ వివిధ సంస్థలలో కానీ పనిచేస్తున్న వాళ్ళు కూడా సుమారుగా ఒక 500-600 కుటుంబాలు కూడా ఉన్నారు. ఓవరాల్గా ఒక 1000 కుటుంబాలు పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు ఉంది. ఈ కుటుంబాలన్నీ ఏ సమస్య వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ సంఘం ద్వారా సభ్యులకు ఏ సమస్య వచ్చినా సరే మేమందరూ కోఆర్డినేట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. గతంలో కూడా ఈ సమస్యలు ఎన్నో సమస్యలు వచ్చాయి. పోలీస్ స్టేషన్ గొడవలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల గొడవలు కానీ, కేజీహెచ్లో అదే ఆరోగ్యాలు బాగలేకపోతే కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు, హాస్పిటల్స్లో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఒక ఏఎస్ఐకి యాక్సిడెంట్ అయితే కూడా మా సంఘం వెళ్ళి సిపి గారితో కలిసి ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా ఆయన కోసం కాస్త పట్టించుకోకపోతే మేమే వెళ్ళి సిపి గారికి చెప్పి చేసాము. అలాంటి సమస్యలు ఏ వచ్చినా సరే మేము ముందుండి మా సభ్యుల కోసం మేము పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. అలాగే పెందుర్తి పరిసరాల ప్రాంతాల్లో ఇంతమంది ఉన్నా సరే మరి ఎక్కడ కూర్చోవడానికి కూడా ఒక షెల్టర్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇన్ని కుటుంబాలు ఉన్న ప్రాంతంలో కంపల్సరీ మాకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ గిరిజన భవనంకి సంబంధించిన సైటు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మేము మొన్ననే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాము. తర్వాత లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశాము. తర్వాత ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.